హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హాఫీ వ్లాగ్స్. మా సుల్తాన్ చూసారు కదా, మాషాల్లా చాలా హెల్తీగా అయ్యాడండి. ఆపరేషన్ తర్వాత వీడి టెన్షన్ ఎక్కువ ఉండేది, నాకు రికవరీ బాగా అయ్యాడు. చూసారు కదా ఎంత చబ్బిగా ఉన్నాడు. ఫస్ట్ వీడు ఇలాగే ఉండేవాడు, తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా సన్నగా అయిపోయి హెయిర్ మొత్తం ఊడిపోయింది వాడిది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో. వీడికి కూడా చేద్దామని తీసేస్తున్నాను. దానికి వెళ్తే తీసేసాం కదా, ఇప్పుడు వీడికి కూడా తీసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే చూడండి వీడు ఎలా ఉన్నాడో, మళ్ళీ హెయిర్ రిమూవ్ మొత్తం చేసిన తర్వాత మీకు చూపిస్తాను. వీడైతే చేయించుకున్నాడు, వీడికి అలవాటే. ఇది 4th టైం వాడికి హెయిర్ రిమూవ్ చేయడం. అందుకే వాడు అంత అలర్ట్ చేయట్లేదు, వాడికి తెలుసు, అందుకే సైలెంట్ అయిపోయాడు. వీరికైతే నేను బయట చేయించాను, అసలు చాలా అగ్రెసివ్ అయిపోయాడు. 2 టైమ్స్ నేను బయట చేయించాను. అస్సలు వాళ్ళ మాట అస్సలు వినేవాడు కాదు, చాలా అగ్రెసివ్ అయిపోయాడు. వాడికి చేయించడానికి ఒక డే మొత్తం అక్కడే అయిపోయేది. తర్వాత నేను చేశాను, నా దగ్గర వాడు చేయించుకున్నాడు, అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. వీడంతా గోల్ చేయడు, వీడికి కొంచెం ట్రీట్స్ అయి పెడుతూ ఉంటే తింటూ చేయించుకుంటాడు. మాట వింటాడు వీడు. ఆ పొట్టిది అస్సలు మాట వినలేదు, ఫస్ట్ టైం కదా. దానికి ట్రీట్స్ పెడుతూ చాలా అగ్రెసివ్ అయిపోతుంది. అది అయితే దానికి కంట్రోల్ చేస్తూ చేయడానికి అసలు మామూలుగా లేదు. వీడికైతే ఒక 2.5 అవర్స్లో అయితే సుల్తాన్ అయిపోయింది. చూసారు కదా డస్ట్బిన్ మొత్తం అయితే వాడి హెయిర్ వచ్చింది. హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత చూడండి అసలు ఎలా ఉన్నాడో, కామెడీగా ఉన్నాడు వీడు కూడా. క్యాట్స్ అయితే అందరి మాట వినవండి, వాళ్ళని ఎవరు బాగా కేర్గా చూసుకుంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాయి. కష్టమైన మన దగ్గర వాళ్ళ మాట వింటాయి, మనమే చేసుకోవాలి. అసలు సమ్మర్లో మీరు కూడా ఇలా చేస్తే బెస్ట్ అండి, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండిద్ది. హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎలర్జీ కూడా వచ్చింది, చెమటలు బాగా పడుతుంటాయి కదా, దాని మూలంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళకి. మనం చూసుకుంటూ ఉండాలి. వీడికైతే చేయించుకున్నాడండి, మళ్ళీ ట్రీట్స్ ఇస్తున్నాను. అది కూర్చొని చూస్తుంది. జేన్ ఇద్రా, అదైతే అస్సలు రాలేదు, బాగా అగ్రెసివ్గా ఉంది. చాలా టైం పిలిచిన తర్వాత వచ్చింది, చేశారని ఇంకా కోపంలోనే ఉంది. ఏదైతే తర్వాత పిలవంగా ఇంకా వచ్చి అది కూడా ట్రీట్స్ తీసుకుంటుంది. చూసారు కదా మా క్యాట్స్కి అయితే హెయిర్ రిమూవ్ చేస్తాను. హెయిర్ రిమూవ్ చేయకముందు బాగున్నాయా, చేసిన తర్వాత బాగున్నాయా, సుల్తాన్ బాగున్నాడా, జేన్ బాగుందా, మీకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎవరు క్యూట్గా కనిపిస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.